వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో కాంగ్రెస్ పార్టీలో రీసెంట్ గా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జక్కడి శివచరణ్ రెడ్డి అలాగే వారి తండ్రి ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అనేది తీవ్ర దుమారం లేపింది. ఏకంగా ఒక సామాజిక వర్గం మొత్తం కాంగ్రెస్ పార్టీపై టార్గెట్ చేసింది. దానికి సంబంధించి జగ్గారెడ్డి గారే వివరణ ఇవ్వాల్సి వచ్చింది. సో శివచరణ్ రెడ్డి గారు నిజంగా ఫోన్ లో మాట్లాడారా, లేకపోతే అది ఏ సంభాషణ, లేకపోతే ఇంకేదో మాట్లాడారా, లేకపోతే తనేదో నమ్మకస్తుడు అని చెప్పేసి ఎవరికైనా సరే పర్సనల్ కొన్ని మాటలు జారుతుంటాయి. మరి ఆ విధంగా ఆడియో అనేది బయటపడిందా అనేది పక్కన పెడితే, మొత్తానికి నిన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంట్రీ తోటి ఈశ్వరమ్మ సంబంధించిన ప్రమాణ స్వీకారంలో జక్కిడి శివచరణ్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రెడ్డి వర్సెస్ యాదవ్స్ అన్నట్టు కూడా ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా యూత్ కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంటే దీనికి సంబంధించి వివరణ కోరడం అనేది జరిగింది. మరి శివచరణ్ రెడ్డి గారు కనుక కరెక్ట్ వివరణ ఇస్తే దానికి సంబంధించి ఏదన్నా అంటే మళ్ళీ ఆయన యూత్ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉంటుంది. లేని ఏడల డెఫినెట్ గా సస్పెండ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ తోటి అంటే ఇక్కడ యాదవ్ సామాజిక వర్గం తెలంగాణలో దాదాపుగా సెకండ్ ప్లేస్ లో ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కుర్మ కావచ్చు, యాదవ్ సామాజిక వర్గం సెకండ్ ప్లేస్. అంటే ముదిరాజుల తర్వాత బీసీలలో అత్యధికంగా ఉన్న జనాభా యాదవ్స్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో యాదవ్స్ ల పైన కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదు, ఏ విధంగా దూషిస్తారా అది అని చెప్పేసి నేను ఒక సంభాషణ జరిగింది. అండ్ జగ్గారెడ్డి గారు కూడా దీనికి సంబంధించి యాదవ్లకి పెద్దపీట వేసిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కీలక పదవుల్లో కూడా యాదవ్ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చామని చెప్పేసి సో జగ్గారెడ్డి గారు ఆ వివరణ ఇచ్చుకోవడం అనేది జరిగింది. మరి ఇప్పుడు శివచరణ్ రెడ్డి ఇష్యూ ఎంతవరకు వెళ్తుంది, రేపో మాపో కాంప్రమైజ్ అవుతుందా, లేకపోతే ఇది కులాలకు సంబంధించింది కాబట్టి ఇంకెక్కువ అవుతుందా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.